హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. భారతదేశం ఈరోజు అంటే ఒక టెర్రరిస్ట్ అటాక్తో పెహల్గాంలో జరిగిన ఒక టెర్రరిస్ట్ అటాక్తో దేశం మొత్తం బగ్గున మండుతున్న సంగతి తెలిసింది కదా. మొత్తం దేశ రాజకీయాలన్నీ ఇక సెక్యులరిజం, టెర్రరిజం, నరేంద్ర మోడీ సర్కారు వైఫల్యం వీటి మీద డైవర్ట్ అయిపోయింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన ఈ ఊరు పేరు లేని ఉర్సా అనే ఒక కంపెనీకి ఇంచుమించు 60 ఎకరాలు అత్యంత తక్కువగా కారు చౌకగా అప్పగించడం పెద్ద సంచలనం నమోదైంది. నేషనల్ ఏజెన్సీస్ అన్ని ఆ వార్తను కవర్ చేసిన మన తెలుగు పత్రికలకు, ఈ పచ్చ పత్రికలకు, పచ్చ డబ్బాలకు కనిపించాలి. ఇప్పుడు రాజకేశి రెడ్డికి సంబంధించి ఎంత కసితో వార్తలు రాస్తా ఉన్నాయో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్కి సంబంధించి ఆయన చెప్పిండో లేదో తెలియదు, కానీ వీళ్ళే జడ్జిమెంట్లు ఇస్తూ తీర్పు కాపీలన్నింటినీ మన పచ్చపత్రికల్లో ఎట్లా రాతలు రాస్తా ఉన్నాయో చూసినాం కదా. కానీ ఈ ఉర్సా కంపెనీకి సంబంధించి, ఈ అర్సా క్లస్టర్కి సంబంధించి ఒక్కటంటే ఒక్క వార్త, ఎవరు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు కేటాయించారు అన్నది కూడా కనీసం ఇంత పెద్ద ఎత్తున 20,000 కోట్ల విలువైన ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేసే ఈ కంపెనీ గురించి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదా? స్కిప్ చేశారంటే ఏమని అర్థం? అదొక డొల్ల కంపెనీ, అదొక అవినీతి భాగోతం అనే కదా. ది వైర్ అనే ఒక నేషనల్ ఏజెన్సీ దీనికి సంబంధించి డీటెయిల్డ్ కథనాన్ని ప్రచురించింది. దాంతో నేషనల్ ఏజెన్సీస్ అన్ని కూడా, నేషనల్ ఛానల్స్ అన్ని కూడా ఈ వార్తను ప్రచురిస్తూ బాబు గారి భూపందేరాన్ని, ఆయన భూ భాగోతాన్ని అక్షర రూపంలో తూర్పారబట్టినాయి. నో ఆఫీస్, నో ట్రాక్ రికార్డు, హౌ టు ఏ మంత్ ఓల్డ్ ఫిల్మ్ ల్యాండెడ్ ఏ మల్టీ క్రోర్ డీల్ విత్ ఆంధ్ర గౌట్ అని చెప్పి బాబు గారి ఫోటో వేసి మరి ఆ కంపెనీ ఫోటో వేసి ఆడుకున్నదనమాట. అయినా సరే మనకు బుద్ధి రాదు. ఇక పోతే కులపోళ్ళు, మన టీడీపీ పచ్చరక్తం ఉండే కార్యకర్తలే నిన్న ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి ఈ అర్సా క్లస్టర్ దుకాణం మూసేయండి, రేవంత్ గారికి, సిబిఎన్ గారికి, లోకేష్ గారికి నా సలహా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత తీవ్ర దుమారం రేపిన ఈ కంపెనీ మనకు అవసరం అని చెప్పి మన కార్యకర్తలే సలహా ఇస్తున్నారు. సార్ చంద్రబాబు గారు, ఈరోజు టీడీపీ మిత్రులు ఉర్సా కాదట క్లస్టర్ కంపెనీ యాజమాన్యంతో అనుమానాల నివృత్తి కోసం కాన్ఫరెన్స్ కాల్ లింక్ పంపితే జాయిన్ అయ్యాను. దాదాపు అన్ని తెలుగు టీవీ ఛానళ్ళు జాయిన్ అయినాయి. ఆ జాయిన్ అయిన జూమ్ కాల్ కూడా చూపిస్తా. ముందుగా టీడీపీ ఇక్కడ చూడండి, దాదాపు అన్ని తెలుగు టీవీ ఛానళ్ళు జాయిన్ అయినాయి. అన్ని తెలుగు టీవీ ఛానల్ కాదు, మన కుల ఛానళ్ళు, మన కుల జర్నలిస్టులు మాత్రమే హాజరైంది అనమాట. ఎందుకంటే దానిలో నిజానిజాలు తెలుసుకొని మనం ఏమైనా అరవాలనా, డప్పేసి కొట్టాలనా, పోతురాజుల వేషం కట్టాలనా అనేది డిసైడ్ చేసుకోవడం కోసం అనమాట. ఎవరిని పడితే వాళ్ళని ఈ ఐటీడీపీలో జూమ్ కాల్లో జాయిన్ చేస్తారా, చేయనిస్తారా? సో ఇదనమాట. ముందుగా టీడీపీ నాయకత్వానికి అభినందనలు. ఈ విధంగా పారదర్శకంగా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ప్రమోటర్లతో మాట్లాడించడం నాకు తెలిసి ఏ ప్రభుత్వం చేయలేదు. మొదటిసారి ప్రభుత్వం చొరవ తీసుకొని సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసింది, సంతోషం. చేసిందే లంగా పని, మళ్ళీ దానికి అభినందనలు అంట. ఒకసారి చూడండి ఇలా పైత్యం ఎట్లా ఉందని. ఇక కాల్ విషయానికి వద్దాం. ఇందులో ముఖ్యంగా ముగ్గురు మాట్లాడారు: జే తల్లూరి, సతీష్ అబ్బూరి, ఎరిక్ వార్నర్. కౌకాసిన్ అమెరికన్ అనే ఒక కంపెనీకి సంబంధించిన వీళ్ళు అనమాట. జే తుల్లూరి తనను తాను ఒక ప్రమోటర్గా పరిచయం చేసుకున్నారు. తాము ఒక ప్రమోటర్ల గ్రూప్ అని 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమని చెప్పారు. ఎవరు ఈ పెట్టుబడిదారులు అంటే పేర్లు చెప్పలేమన్నారు. నాన్ డిస్క్లోజర్ ఒప్పందం. సో ఇప్పుడు టీసీఎస్ అనే ఒక కంపెనీకి మన కూటమి సర్కారు, చంద్రబాబు గారి ప్రభుత్వం చాలా ఉదార హృదయంతో 99 రూపాయలకే అక్కడ భూ కేటాయింపులు చేసింది. బాగానే ఉందనుకుందాం. మరి జనరల్గా గూగుల్లో టెక్నాలజీ తెలిసిన ఎవడైనా సరే గూగుల్ చేస్తే టీసీఎస్ ఏంది, వారి ప్రమోటర్లు ఎవరు, ఓనర్ ఎవరు, దాని గ్రోత్ ఏంది, దాని ప్రస్థానం ఏంది అనేది మొత్తం తెలుస్తుంది. మరి దీంట్లో నాన్ డిస్క్లోజర్ ఒప్పందం ఏంది బొంగు? తను మాత్రం 200 కోట్లు పెట్టుబడి పెడుతున్నానన్నారు. సతీష్ అబ్బూరి మాట్లాడుతూ అర్సా క్లస్టర్ భారతదేశంలో కొత్తగా స్థాపించిన కంపెనీ అని చెప్పారు. ఎక్కడ ఊరు పేరు లేని ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో 2 సిస్టమ్స్ పెట్టి ఫ్లోట్ చేసిన కంపెనీ. ఎప్పుడు 2 నెలల క్రితం. నేను చెప్తున్నది కాదు, ఇక్కడ వైర్ అనే కథనం ఉంది కదా, దీనిలో మొత్తం రాసిండ్రు అనమాట డీటెయిల్డ్గా. వెన్ వాజ్ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్? February 12, 2025. ఎంతకి అంటే దానిలో ఏం డబ్బులు లేదు, పొంగు లేదు, ఏమీ మెన్షన్ చేయలేదు. అట్లాంటి కంపెనీకి ఎట్లా ఇచ్చిర్రు అన్నది ఇంకా బాబు గారికే తెలియాలన్నమాట. సతీష్ అబ్బూరి మాట్లాడుతూ అర్సా క్లస్టర్ భారతదేశంలో కొత్తగా స్థాపించిన కంపెనీ అని చెప్పారు. అమెరికాలో పేరెంట్ సంస్థ పేరేంటి అని అడిగితే అక్కడ కూడా అర్సా క్లస్టర్ అనే పేరుతోనే రిజిస్టర్ అయిందన్నారు. అమెరికాలోని అర్సా క్లస్టర్ ఎప్పుడు స్థాపించారంటే అది కూడా స్టార్టప్ అని సంవత్సరం కిందే స్థాపించామన్నారు. సో ఏ అనుభవం లేకుండానే 20,000 కోట్ల రూపాయల డాటా సెంటర్ మన అర్సా క్లస్టర్కు అప్పగించిందనమాట మన బాబు గారు. అంటే ఎంత పెద్ద నమ్మకం ఉండాలి. ఎందుకంటే విజనరీ కదా ఆయన.
రాబోయే 40 ఏళ్లలో ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా గుర్తించి ఆయన కేటాయింపులు చేస్తారనమాట. ఈ అర్స క్లస్టర్ కూడా సంవత్సరం కిందనే స్టార్ట్ అయినా కానీ 40 ఏళ్ల తర్వాత ఎంత పెద్ద గ్రోత్ ఉంటుందో తెలిసి ఊహించి కేటాయించండి అన్నట్టు. ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక చేసి ఉంటే భూమి ఆకాశాలను ఏకం చేసి ఇక తూర్పారబడుతున్నారు అనమాట. అమెరికాలో అర్స క్లస్టర్ ఎప్పుడు స్థాపించారంటే అది కూడా స్టార్టప్ అని సంవత్సరం కిందనే స్థాపించామని, మీ వెబ్సైట్ ఏంటి అని అడిగితే arsa.cloud.com అని అన్నారు. అదేంటి మీ కంపెనీ పేరు అర్స క్లస్టర్ కదా అని అడిగితే కన్విన్సింగ్ సమాధానం రాలేదు. మీరు ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుంటున్నారా కొంటున్నారా అంటే ఎకరం 50 లక్షలు కొంటున్నాం అన్నారు. మరి సాక్షి కానీ ఈ ది వైర్ అనే కథనం కానీ అట్లా చెప్పలేదే 99 పైసలకు ఎకరం భూమి అంట. దీని మీద జర్నలిస్టు జాఫరు మరికొంతమంది వైసీపీ వాళ్ళు అసలు రూపాయి బిల్లకు ఏమైనా వస్తుందా, ఓ అరటి పండో లేదంటే ఓ చాక్లెట్ వస్తుందా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు వీడియోలు చేసి. చాలామంది ఇక రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి కూడా ఈవెన్ హైదరాబాద్లో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా, ఒక 105 106 రూపాయలు తీసుకొని ఒక 100 ఎకరాలు రాయించుకుందాం అని చెప్పి పోతా ఉన్నారంట. సోషల్ మీడియాలో పోస్టులు అవి, నేను చెప్తుంది కాదు. మీరు ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుంటున్నారా కొంటున్నారా అంటే ఎకరం 50 లక్షలు కొంటున్నామని సాక్షి రాసినట్లు అక్కడ ధర ఎకరం 50 కోట్లు లేదంట. విశాఖలో ఇంత పెద్ద ఎత్తున భూమి ధర లేదంట. ఈ గొడవంతా ఎందుకు, మీరు సంతకం పెట్టిన ఎంఓయూ బహిరంగం చేస్తే సరిపోతుంది కదా అని అడిగితే ప్రభుత్వాన్ని అడిగి చేస్తామన్నారట. ఇక్కడ దొంగలెవరు దోషులెవరు? ఇప్పుడు వీళ్ళకు ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పంద పత్రం మనం అప్పుడెప్పుడో అదేంది పాలకూర పప్పు చారు ఇవన్నీ పెట్టి విశిష్ట అతిథులందరినీ కూడా వైజాగ్ కేంద్రంగా బికినీ షో వేసి మరి 50 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని చెప్పి ఇక ఆ ఒప్పంద పత్రాల్ని మన పచ్చపత్రికలు ఎట్లా ప్రింట్ చేసినా చూసినాం కదా. మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాన్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదా? దీనికి ప్రభుత్వం ఒకవేళ ఆదేశిస్తే అప్పుడు బయట పెడతారంట. ఇక్కడ ప్రభుత్వం దొంగనా లేకపోతే వీళ్ళు దొంగలా? మీరు కేశినేని చిన్ని కలిసి చదువుకున్నారా అని అడిగితే కాదు, నాకు సీనియర్ అని చెప్పారు. తర్వాత కేశినేని నాని ఆరోపించినట్లు మీరు చిన్ని 21st సెంచరీలో పార్ట్నర్లా అని అడిగితే ముమ్మాటికి కాదన్నారు. అక్కడతో కాల్ ముగిసిందట. అనుమానాలు నివృత్తి చేయడానికి జూమ్ కాల్ పెట్టడం అభినందనీయం, కానీ ఈ కాల్ అనుమానాలు నివృత్తి చేయకపోగా మరిన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఇండియా సంస్థ వెనుక అమెరికాలో భారీ సంస్థ లేదని స్పష్టమైంది. 1000 కోట్ల పెట్టుబడి పెట్టే భారీ ఇన్వెస్టర్లు ఉన్నారు అని జే తల్లూరి గారు నమ్మబలికారు, కానీ ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదు. ఈ రోజు బయటకు వచ్చిన విషయం జే తల్లూరి ఎంపీ సీఎం రమేష్ గారి బంధువు అని, అలాగే సతీష్ అబ్బూరి ఎంపీ కేశినేని చిన్ని ఒకటే కాలేజీలో చదువుకున్నారని, ఇది కాక వీళ్ళు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సత్తా ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపలేదు. వాళ్ళు అమెరికా కంపెనీ వెబ్సైట్ కూడా కేవలం సంవత్సరం క్రితం కొన్నారు. వెబ్సైట్ పేరు కంపెనీ పేరు ఇవి వివరాలంట. ఈ నేపథ్యంలో రేవంత్ గారికి, బాబు గారికి, లోకేష్ గారికి నా సలహా, మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. అర్జెంటుగా ఈ ఎంఓయూ క్యాన్సిల్ చేయండి. మీకు ఇందులో పాత్ర లేకపోతే వెంటనే దర్యాప్తుకు ఆదేశించండి. ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పండి. ప్రజలు మీ నిజాయితీని అభినందిస్తారు. మంచిదే కదా, సూపర్ పాయింట్. కాదు, మీరు ఈ సంస్థ గురించి లోతుగా అధ్యయనం చేసి ఈ కంపెనీకి భూమి ఇవ్వాలని నిర్ణయించి ఉంటే వెంటనే మీరు చేసుకున్న ఎంఓయూ కాపీలు, ఈ కంపెనీ మీద మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ చెక్కు, ఇతర పత్రాలు అన్నీ విడుదల చేయండి. ఇవి 2 చేయకుండా జగన్ దొంగ, జగన్ సైకో అని సాగు చెప్పి ముందుకెళ్తే మాత్రం ఇది మీరు చెరపలేని మచ్చగా మిగులుతుంది. వచ్చే ఎన్నికల్లో దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఎంత నీట్గా రాసిండో చూడండి. సో ఇక ఈ జూమ్ కాల్కు సంబంధించి ఎవరంటే మొత్తం తెలుగు జర్నలిస్టులు అంట. తెలుగు జర్నలిస్ట్, మన కుల జర్నలిస్టులకు మాత్రమే ఈ జూమ్ కాల్లో పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు ఇప్పటి వరకు, కాబట్టి ఇది డూబియస్ కంపెనీ అనేది వచ్చిన క్రిటిసిజం. So generally what happens in an IT company like us, or the AI company like us, when they go to any state or any country, how do you go about it? You need to register with Government of India. Is there some procedure for that? Yeah. So that's how do we know that you are a legitimate company? Sure, and that's a good question. We ourselves don't know when we started the process, and we thought everything can be done from the company in the US. But as per the all regulations in India, they say we need to have a local company listed in India. So we registered the company, and it's a wholly subsidiary of our US company. Okay. So until we get the land approvals, there's nothing to do there. We have to build the data center first. There's no meaning taking the bigger offices and everything. So we have it for registration. Okay. We have that temporary there. Once we get the approvals done, kick off the stuff, we want to move to the operational offices. Okay. ఇప్పుడు మీ కంపెనీకి వచ్చిన తర్వాత వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఆపరేషన్ సంబంధించి
Have you put any press release with all these details? We didn't. We released a press release like, last night our client. విన్నారు కదా, ఇది డిస్కషన్ జూమ్ కాల్లో. 5,000 కోట్ల కంపెనీకి పెట్టుబడి పెట్టే ముఖం ఇదే. ఏ కర్రీ పాయింట్ కళా కంపెనీ నుంచి పుట్టుకొచ్చారో, ఇలా ఉన్నాడు, యూఎస్ఏలో ఈయన కంపెనీ ఎక్కడుందో డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి ఇక ట్రోలింగ్ నడుస్తూ ఉందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ అడిగిన డ్యూబియస్ కంపెనీ, ప్రామినెంట్ కంపెనీ అని అడుగుతున్నారు. ఆయన కూడా కులజేరి కందుల రమేష్ గారే. ఇక్కడ బయట వాళ్ళకి అవకాశం ఏడుంది? ఇందులో అసలు విషయాలు ఎప్పుడు బయటకు వస్తాయి? ఇప్పుడు ఆయన ఎవరో నల్లమోతు చక్రవర్తి అడిగినట్టు రెండే ఆప్షన్స్. ఒకటి, ఈ ఎంఓయూకి సంబంధించిన డీటెయిల్స్, మీరు చేసిన క్రాస్ చెక్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ కథలన్నీ తెలుగు ప్రజల ముందర పెట్టాలి. లేదంటారా ఇంత వివాదాస్పదమైంది, ఆఖరికి ప్రభుత్వం మీదనే అనుమానాలు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎంఓయూను క్యాన్సిల్ చేయండి. రెండే ఆప్షన్స్, చాలా క్లియర్. కానీ అట్లా చేస్తామా అంటే చేయలేదు. ఎందుకంటే దీని వెనకాల జరిగిన కిక్ బ్యాక్స్, తీసుకున్న కమిషన్లు, ఇవన్నీ చర్చకు వస్తాయన్నమాట. అవి ఎవరెవరు చేతులు తడిపినరు. ఇంకొకటి హైలైట్ పాయింట్ ఏంటంటే వీళ్ళంతా తానా సభ్యులంట. గతంలో రీసెంట్గా అమెరికా ఏజెన్సీస్ అన్ని కూడా ఒక 200 మందిని కల్ప్రిట్స్ లిస్ట్ కూడా ఇచ్చింది కదా. ఆ తానా తందానా తార్పుడు కథలన్నీ ఈ తెలుగు ప్రజలకు తెలియదు కాదు. అందులో వీళ్ళు ఒకరు. ఇట్లాంటి తార్పుడు కంపెనీకి ఇక ఇంత పెద్ద ఎత్తున విశాఖలో ఇంత విలువైన భూమిని అప్పగిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కళ్ళు అప్పగించి చూడాలి. ఇది అభివృద్ధి, ఇది చాణక్యం, ఇది విజనరీ అని చెప్పి మనం సాటిస్ఫై అవ్వాలి. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఎందుకు పక్కన పెట్టిండు అంటే, దాన్ని ఒక సంవత్సరంలోనో ఒక 5 ఏళ్ల టెన్యూర్లోనో బిల్డ్ చేసే వ్యవహారం కాదు. పైగా అది కొన్ని వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం. రోడ్ల దగ్గర నుంచి, స్ట్రీట్ లైట్ల దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి ప్రతిదీ కిలోమీటర్కు 250-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50,000 ఎకరాలను అంటే ఇంచుమించు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అవే 1,00,000 కోట్లు సంక్షేమానికి, ఇతర రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కోసం ఖర్చు పెడితే ఎట్లా ఉంటుందన్న ఒకే ఒక ఆలోచనలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని ఎట్లాగూ ఉన్నది ఆడ శాశ్వత తాత్కాలిక భవనాల్లో శాసనసభ వ్యవహారాలకు సంబంధించి అక్కడ రాయలసీమను న్యాయ రాజధానిగా పెట్టి నడిపిద్దాం అనుకున్నారు. అది తప్పైపోయిందనమాట. గతంలో శివరామకృష్ణ కమిటీ కూడా ఇదే విషయం చెప్పింది. అభివృద్ధిని ఒక దగ్గర కేంద్రీకరించకుండా, మీరు అన్నట్టు 1,00,000 కోట్లు కాకుండా ఒక 5,000 కోట్లు, 10,000 కోట్లతో ఒక మంచి రాజధానిని దోనకొండలో నిర్మించవచ్చు అంటే మనం విన్నామా? ఇప్పుడు ఆడ ఎత్తిపోతల పథకం నడుస్తుంది, క్లీన్ అండ్ గ్రీను, ఆ చెత్తని ఏరేసే కార్యక్రమం, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయన్నమాట. దీనికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియట్లేదా? ఇట్లాంటి తొక్కలో కంపెనీకి, పకోడీ కంపెనీకి 100,000 ఎకరాలు. ఇప్పుడు అమెరికా, ఇప్పుడు విశాఖ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బకొట్టేలాగా ఇట్లాంటి పకోడీ కంపెనీలకు అన్నిటికీ భూపందరం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసుకుంటూ ఉండాలనా? దీని మీద ఇక కేసీఆర్ నాన్నగారు ఎవరు ఎన్ని జూమ్ మీటింగ్లు పెట్టి వివరణలు ఇచ్చినా, నన్ను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా, చిప్దో ది అన్న, సైకో అన్న, చిప్ దొబ్బిందన్న, సైకో అన్న, ప్రాబ్లం లేదు. కానీ ఒకటైతే ఖాయం అని చెప్పి ఆయన కొన్ని డీటెయిల్స్ పెట్టిండనమాట. ఈ పకోడీ వాళ్ళ ప్రస్థానం, వాళ్ళ అమెరికాలో పెట్టిన కంపెనీలు, వాళ్ళ లిస్టు మొత్తం ఈయన డాటా సేకరించి పెట్టిండనమాట. ఇంకా దీని మీద కేసినేని నానిని, చిన్నిని పెట్టి ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయన్నట్టు. సో ఇది ఉర్సా క్లస్టర్కు సంబంధించిన భూపందేరం, బాబు గారి భాగవతం. ఇంకా దీని మీద అంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వం కదా ఇది, ఇట్లాంటి మంచి ప్రభుత్వాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్న కారణంగా విశాఖ భూములు, విలువైన భూములు, ఇట్లా భూపందేరం. సూపర్ 6 హామీలు వద్దు, విద్యా వైద్యం వద్దు, ఏమీ వద్దు. మనకు అయినోళ్లకు ఇట్లా భూపందరం చేసుకుంటూ పోదాం. ఈ 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ చేసుకుందాం. ఇదే నడిచేది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రచకటల కాడ, ఆడ ఈడ సూపర్ 6 హామీల మీద, ఇంకా రకరకాల వాటి మీద సెటైర్లు వేస్తూ వాళ్ళ సర్కాజం మొత్తాన్ని పొంగి పొరలిస్తూ ఉన్నారు అన్నట్టు. ఇది మన కూటమి సర్కారు సాధించిన ప్రగతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.